విమానంలో నా సీట్లో కూర్చున్నాను. ఢిల్లీకి 6-7 గంటల ప్రయాణం. మంచి పుస్తకం చదువుకోవడం, 1 గంట నిద్రపోవడం, ఇవి నా ప్రయాణంలో నేను చేయాలనుకున్నవి. సరిగ్గా టేకాఫ్కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో 10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండిపోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆగ్రా సార్, అక్కడ 2 వారాలు శిక్షణ, తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు అతడు. 1 గంట గడిచింది. అనౌన్స్మెంట్ వినపడింది, కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని. సరే, ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది. నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ ఉండగా కొన్ని మాటలు వినిపించాయి. మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు ఆ సైనికుల్లో ఒకరు ఇంకొక సైనికుడిని. వద్దు, వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ, విమానం దిగాక సాధారణ హోటల్లో తిందాంలే. సరే, నేను ఫ్లైట్ అటెండర్కి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఆమెతో వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని. మొత్తం అందరి లంచ్లకి డబ్బులు ఇచ్చాను. ఆమె కళ్ళల్లో నీరు. నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్, వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సార్ అంటూ దండం పెట్టింది. నాకు ఏదోగా అనిపించింది క్షణకాలం. నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. 6 గంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేశాయి. నేను భోజనం ముగించి విమానం వెనుక ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను. వెనుక సీట్లో నుండి ఒక ముసలాయన వచ్చాడు. నేను అంతా గమనించాను. మీకు అభినందనలు, ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇయ్యండి అంటూ చేతిలో చేయి కలిపారు. ఆ చేతిలో 500 రూపాయల నోటు నా చేతికి తగిలింది. మీ ఆనందంలో నా వంతు అన్నారాయన. నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్లో కూర్చున్నాను. 1 అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. నేను సీటు బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను. అతడు షేక్ హ్యాండ్ ఇస్తూ, నేను గతంలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాను. అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు. అది మీలోని ప్రేమకు చిహ్నం. నేను దాన్ని మరవలేను అన్నాడు. విమానంలోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు. నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్ళాను. ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నోట్ పెట్టాడు. ప్రయాణం ముగిసింది. నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను. ఒక ఆయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో నోటు. నేను దిగి బయటకు వెళ్ళేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒకచోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానం లోపల తోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకి ఇస్తూ, మీరు మీ ట్రైనింగ్ చోటుకు వెళ్ళే లోపల ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి. మీరు మాకిచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే. మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి అన్నాను. నా కళ్ళల్లో చిరుతడి. ఆ 10 మంది సైనికులు విమానంలోని అందరూ ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకువెళ్తున్నారు. నేను నా కారు ఎక్కుతూ, తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటివాడు. బ్రతికినంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు. ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు. మీరు షేర్ చేసినా సరే, కాపీ పేస్ట్ చేసినా సరే, మీ ఇష్టం. ఎన్నిసార్లు విన్నా కంటతడి పెట్టించేదే ఈ విషయం. వినండి, ఇంకొకరికి పంపండి. ఈ భరతమాత ముద్దు బిడ్డలను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. జై హింద్. మీ పద్మజ.